తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పోలీస్ శిక్షణ కళాశాల డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఏసీబీ వలకు చిక్కారు. ఆయనకు సంబంధించి భారీగా ఆస్తులు, ఇళ్ల స్థలాలు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా పోలీస్ శిక్షణ కళాశాల డీఎస్పీ దుర్గా ప్రసాద్కు సంబంధించిన ఏసీబీ సోదాల వివరాలేంటి? వినోద్, ఉదయం నుంచి కూడా ఇవాళ తెల్లవారుజామునే మొత్తం 11 బృందాలు ఈ దాడులు కొనసాగించాయి. ఎప్పటి నుంచో ఆరోపణలు రావడంతో, ఆయన సిఐగా పనిచేసిన కాలం నుంచి కూడా ఆరోపణలు ఉండడంతో, తీవ్రమైన ఆరోపణలు ఉండడంతో నేరుగా ఏసీపీ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూరే విచారణకు ఆదేశించారు. దీంతో విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, కేంద్రీయ దర్యాప్తు విభాగానికి చెందినటువంటి అధికారులందరూ కూడా మొత్తం 11 విభాగాలకు చెందిన వారందరూ కూడా 13 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఆయన ఎక్కువ కాలం గుంటూరులోనే ఎక్కువ కాలం పనిచేయడంతో ఇక్కడే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. కొంతమంది బినామీల పేర్లతో, బంధువుల పేర్లతోనూ, అలాగే కొంతమంది బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. గుంటూరులో తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు ప్రధానంగా భూ లావాదేవీల్లో ఎక్కువగా తలదోచడంతో పాటు ఎక్కువ వేధింపులు గురి చేసేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి జరిగినటువంటి సోదాల్లో గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి, గుంటూరు సమీపంలో ఉన్నటువంటి గుడంపాడు, నారాకోడూరు, పేరేచెర్ల తదితర ప్రాంతాల్లో మొత్తం 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా గుర్తించారు. ఆయన బినామీల పేర్లతో ఇది ఉంది. అలాగే ఇంట్లో కూడా దాదాపుగా 750 గ్రాముల బంగారం దొరికింది. 3 కేజీల వెండిని కూడా గుర్తించారు. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా 14 నివాస స్థలాలు ఉన్నట్లుగా, బంధువుల పేర్లతోటి, తెలిసిన వాళ్ళ పేర్లతోటి 14 నివాస స్థలాలు ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మొదటి నుంచి కూడా బినామీల పేర్లతోనే ఆస్తులు కొనుగోలు చేస్తున్నటువంటి సమాచారం ఉండడంతో అధికారులు కూడా చాలా పకడ్బందీగా ఈ దాడులు నిర్వహించినట్లుగా అర్థమవుతుంది. కేవలం ఆయన ఇంట్లో మాత్రమే కాదు, ఆయనకు ఎవరెవరైతే బినామీలుగా ఉన్నారన్న సమాచారాన్ని కూడా ముందుగానే ఏసీబీ అధికారులు సేకరించి ఒకేసారి పక్కాగా ఈసారి దాడులు నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున బినామీ లావాదేవీలు, అలాగే ఆస్తులు కూడా దొరికినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల ఆస్తులు వీటి విలువ ఉంటుంది. ఇక బహిరంగ మార్కెట్ లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా ప్రస్తుతం గుంటూరుకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉంది. ఇక ఈయన బంధువులకు సంబంధించినటువంటి, ఈయన బావమరిది హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ కూడా దాడులు జరిగాయి. ఈయన స్వగ్రామం ప్రకాశం జిల్లా చీరాల, అక్కడ సొంత ఇల్లు ఉంది, అక్కడ ఉదయం దాడులు జరిగాయి. గుంటూరులో కూడా ఒక సొంత ఇల్లు ఉంది. ఆ కార్యాలయంతో పాటు, పీటీసీలో ఉన్నటువంటి కార్యాలయంతో పాటు ఇవన్నీ చోట్ల బినామీలతో కలిపి మొత్తం 13 చోట్ల కూడా ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతానికైతే 11 ఎకరాల పొలము, 14 ప్లాట్లతో పాటు ఇంట్లో 750 గ్రాముల గోల్డ్, 3 కేజీల వెండి దొరికింది. ఇంకా మిగతా పత్రాలకు సంబంధించి పోలీసులందరూ కూడా క్రోడీకరించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. వినోద్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా నాగేశ్వరరావు? సోదాలు ప్రస్తుతానికి ముగిశాయి. అయితే ఆయన ఇంట్లో చాలా ఎక్కువగా పత్రాలు దొరకడంతో వాటిలో కొంతవరకు బంధువులు, అత్తగారి పేరుతోనూ, అలాగే చెల్లెల పేరుతోనూ, ఇంకా కొంతమంది పేరుతోనూ పత్రాలు లభించాయి. కొన్ని చోట్ల ఎవరైతే బినామీలుగా ఉన్నారో వాళ్ళ చోట కూడా కొన్ని కొత్త పేర్లు కూడా ఉన్నట్టుగా గుర్తిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత వాస్తవంగా ఆయనకు సంబంధించిన వారి వద్ద ఎంత ఆస్తులు ఉన్నాయి అనే విషయం కూడా పూర్తిగా తేలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 11 ఎకరాల పొలాన్ని మాత్రం గుర్తించారు. బంధువులకు సంబంధించి, అలాగే ఆయన స్నేహితులు గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు ఎక్కువ కాలం గుంటూరులో పనిచేయడంతో ఆయన స్నేహితులకు సంబంధించి కూడా ఎవరెవరి దగ్గర ఇంకా పొలాలు ఉన్నాయి, ఈయన తరపున ఉన్నాయి, ఈయన పేరుతో ఉన్నాయి అనే విషయం, అంటే ఈయన తరపున వాళ్ళు కొనుగోలు చేసి ఉంటారనే విషయాన్ని కూడా అధికారులు కూపీలాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చాలా వరకు ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఇన్స్పెక్టర్ గా పనిచేసినప్పుడు కూడా చాలా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలోనైతే కొంతమంది గతంలో ఈయన సిఐగా పనిచేసినప్పుడు భూ లావాదేవీలకు సంబంధించి వేధింపులు తీవ్రంగా ఉండడంతో కొంతమంది ఓవైపు లోపల ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలోనే బయట తపాసులు పేల్చి, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. తాము గతంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ఈయన వేదికల వల్ల లేకపోతే దౌర్జన్యాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని వారందరూ కూడా బయట చెప్పుకోవడం కనిపించింది. మొట్టమొదటిసారిగా ఒక అధికారిపై దాడి జరుగుతున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంబరం చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ గుంటూరులో కనిపించింది. మొత్తం మీద అయితే ఆస్తులు అయితే భారీగా చెప్తున్నారు. ప్రస్తుతానికే కోట్ల రూపాయల విలువ కనిపిస్తూ ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూనే కోట్ల రూపాయలు కనిపిస్తుంది. బహిరంగ మార్కెట్ లో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా విలువైన ఆస్తులు ఉండే. ధన్యవాదాలు నాగేశ్వరరావు.